సో గాయ్స్ నేను రీసెంట్‌గా పల్సర్ 125 బైక్ అయితే తీసుకున్నాను. సో అదైతే మీకు తెలుసు. అయితే ఆ బండి తీసుకొని మేబీ ఒక 45, 50 డేస్ అయితే అవుతుంది. అయితే నాకు ఇప్పటి వరకు వాళ్ళు ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. ప్లస్ ఇన్వాయిస్, టీఆర్ నెంబర్ ఇంకేం కూడా నాకు ఇవ్వలేదు. వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక విషయం అనేది వాళ్ళు చెప్తున్నారు. అంటే ఊరికెళ్ళానని వాళ్ళకి తెలీదని, ఇంకా ఏవేవో సోది సోది చెప్తున్నారు. అయితే ఆ విషయం పక్కకు పెట్టేస్తే నాకు ఈ పల్సర్ 125 బైక్ కూడా అంతగా బాలేదు. సో, పికప్ కూడా అంతగా బాలేదు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో, నేను సజెషన్ అయితే ఇవ్వను ఎవరికీ. ఈ పల్సర్ 125 బైక్ అయితే తీసుకోమని చెప్పేసి. అది స్కిప్ చేయడం చాలా బెటర్. ఒకవేళ మీరు పల్సరే తీసుకోవాలి అనుకున్నట్లయితే మీరు పల్సర్ 150 నుంచి మీరు ఏ బైక్ అయినా వెళ్ళిపోవచ్చు. అవన్నీ బాగున్నాయి. బట్ 125 సీసీ అయితే బాలేదు. సో, ఇంకా నాకు రిజిస్ట్రేషన్ అవేం జరగలేదు కాబట్టి నేను ఆ షోరూమ్‌కి వెళ్ళి హ్మ్, రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళాను. బట్ ఆడ నాకు చేతక్ బండి కనిపించింది. సో, చేతక్ బేస్ మోడల్ 2903 వెహికల్ అయితే తీసుకుందాం. అంటే ఎక్స్చేంజ్ చేసి అని చెప్పేసి అనుకున్నాను. సో, తీసుకున్నాను కూడా. సో, నాకు దగ్గర దగ్గర 13,000, 14,000 వరకు డిఫరెన్స్ వచ్చింది. సో, నాకు ఓవరాల్‌గా అమౌంట్ అనేది 1,30,000 వరకు అయితే అయింది. సో, 1,11,000 దీనికి, మళ్ళీ ఇంకొక 24,000 ఎక్స్ట్రా అయితే పే చేశాను. సో, నాకు ఆ బండి అయితే అంత నచ్చలేదు. సో, తప్పలేదు. అయితే నా దరిద్రం ఎట్లుంటదో అంటే మామూలుగా ఉండదు. సో, నేను ఈ చేతక్ బండి తీసుకొని మేబీ ఒక 8 డేస్ అవుతుంది. అయితే ఫస్ట్ 100% ఛార్జింగ్ పెట్టినట్లయితే నాకు 102 కిలోమీటర్స్ అయితే చూపిచ్చేది మైలేజ్. అయితే నిన్నటి వరకు అంతే వచ్చింది. అయితే నిన్న కొంచెం పనుండి ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే పోయాను. అయితే అక్కడ ట్రాఫిక్ జామ్ ఉండదు. సో, మంచిగుంది హైవే. సో, అది మామూలుగా పికప్ ఎంత ఇస్తుంది అని చెప్పేసి నేను చెక్ చేద్దామని మొత్తం కొట్టేస్తే జస్ట్ 2 మినిట్స్ మాత్రమే నేను 60 కూడా క్రాస్ అవ్వలే. 58, 60 లోపే ఉన్నాను. సో, ఈలోపు నాకు 49 రేంజ్ కనిపించేది 39కి పడిపోయింది. సో, 10 కిలోమీటర్స్ డిఫరెన్స్ అనేది నాకు చూపిస్తుంది. ఏంటో నాకు అర్థం కాలేదు. సరే అని చెప్పేసి 40, 45 దాన్ని మించి నేనైతే పోలేదు. ఆ తర్వాత ఏమైంది, నేను ఇంటికొచ్చే వరకు కొంచెం టెన్షన్‌గానే ఉంది. ఎందుకంటే నేను ఇంటికొచ్చేసరికి 17కి దిగింది ఛార్జింగ్. నా దగ్గర 60% ఉండే ఫస్ట్. అంటే 60 కిలోమీటర్స్ రేంజ్ వస్తది అని చూపిచ్చింది. నేను వెళ్ళింది జస్ట్ 30, 32 కిలోమీటర్స్. కాకపోతే ఇక్కడికొచ్చేసరికి నాకు 17 కిలోమీటర్స్ మాత్రమే చూపిస్తుంది రేంజ్ అనేది. సో, అక్కడ ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే చెప్పాను కదా! 58 58కి వెళ్ళగానే మొత్తం డౌన్ అయిపోయింది 10 కిలోమీటర్స్. అయితే అక్కడి వరకు ఓకే. బట్ ఇంకొక చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఛార్జింగ్ చేస్తాం కదా! చేసినప్పుడువి మనకు 10 కిలోమీటర్స్ అనేది డిఫరెన్స్ కనిపిస్తుంది. నేను 100% ఛార్జింగ్ పెట్టినట్లయితే అది బండి కొన్న కొత్తలో అంటే 1 వీక్ బ్యాక్ మొన్నటి వరకువి అంతే. 100% పెడితే 102 కిలోమీటర్స్ చూపించేది. ఇప్పుడు 92 మాత్రమే చూపిస్తుంది. సో, ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది? ఇప్పుడు 90 అంటే 60 వరకు మనం వెళ్ళొద్దు అంటే, మరి ఎందుకు ఇవ్వాలి అంతగానం పికప్పు? అది పెద్ద పికప్ ఏం కాదు కదా! 60లో వెళ్ళడం అనేది. 60 కూడా క్రాస్ అవ్వాలి. అప్పుడే అది 10 కిలోమీటర్స్ డౌన్ అయింది. ప్లస్ అది ఇంక రెగ్యులర్ అయిపోయింది అంతే 10 కిలోమీటర్స్ అనేది. సో, అది కరెక్ట్ కాదు కదా! మళ్ళీ నేను అలా షోరూమ్‌కెళ్ళి అడిగితే, "ఏమో అండి నాకు తెలవదు. మళ్ళీ కొత్తగా ఎవరైనా తీసుకుంటే వాళ్ళకు మీ ఫీడ్‌బ్యాక్ నేను వాళ్ళకి చెప్తా" అంటున్నారు. అసలుకేమైనా సంబంధం ఉందా? రెస్పాన్సిబుల్ అనేది తీసుకోవట్లేదు. ఈ బజాజ్ షోరూమ్ మీద కాదు, బజాజ్ కంపెనీ మీద నమ్మకంతో తీసుకుంటే వాళ్ళైతే పెద్ద పెట్టేస్తున్నారు మళ్ళా. నాకైతే అసలు ఇదొక పెద్ద బ్యాడ్ సిగ్నేచర్‌లా ఉంది వాళ్ళది. ఎందుకంటే ఇప్పటివరకు హోండా, టీవీఎస్ వెహికల్స్ దగ్గరైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. బట్ ఇక్కడ షోరూమ్‌లో ప్రాబ్లమ్ ఉంది. వెహికల్ అవి ప్రాబ్లమ్ ఉంది. 125 సీసీ అంటే ఇంకా అది వదిలేయండి. ఎందుకంటే అది మనకు సంబంధం లేదు. బట్ నాకు చేతక్ అనేది వాళ్ళు చెప్పారు. ఏందంటే 120 ఇస్తుంది. మామూలుగా కస్టమర్ ఫీడ్‌బ్యాక్ అయితే 100 ఖచ్చితంగా ఇస్తది అని చెప్పారు. సో, నేను 100% ఛార్జింగ్ పెట్టుకున్నట్లయితే 102 చూపించింది మొన్నటి వరకు. నిన్న నేను చెప్పాను కదా! 15 కిలోమీటర్స్ వెళ్ళానని. అప్పటి నుంచి 10 కిలోమీటర్స్ తగ్గిపోయింది. సో, ఇది ఏ విధంగా తగ్గుతుంది? పోయేటికేమో రెస్పాన్స్ లేదు. అంతా తికమకగా ఉంది. సో, నేను చెప్తున్నాను మీరు ఇప్పట్లో అయితే ఈ చేతక్ బండ్లయితే కొనకపోవడం మంచిది. ఓలా అయితే అస్సలు సజెషన్ ఇవ్వను. మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే ప్రైస్ కొంచెం ఎక్కువైనా గానీ ఏతర్ అయితే బెటర్. నేను కనుక్కున్న దాని ప్రకారం
బట్ నా దగ్గర అంత బడ్జెట్ లేదు. అండ్ పల్సర్ 125cc అంతగా నచ్చలేదు. సో అందులో ఉండే ప్రాబ్లమ్స్ అయితే అందులో ఉన్నాయి. అందుకని చెప్పేసి నాకు ఆప్షన్ లేక ఈ యొక్క చేతక్ అయితే వెళ్ళాను. బట్ నాకైతే పెద్ద మైనస్ అయిపోయింది. పల్సరే ఉంచుకోవాల్సిందేమో, బట్ ఏదో అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఎవరికైనా ఈ వీడియో ఇన్ఫర్మేషన్గా ఉండొచ్చు. ప్లీజ్ సపోర్ట్ వాళ్ళకు కూడా చేయండి. థ్యాంక్ యూ.